బీజేపీ బీఆర్ఎస్ కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బనకచెర్ల విషయంలో చొక్క నీరు కూడా వదులుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్లి అప్పీల్ చేసే యోచనలో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బనకచెర్ల జీవోలు వెలువడ్డాయని మహేష్ కుమార్ ఆరోపించారు. తెలంగాణకి దక్కాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆ ప్రశ్నే రాదు. తెలంగాణకి రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా రాజీ ఉండదు. ఇది స్పష్టం. ఇంకా లోకల్ బాడీ ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ గారు కానీ మేము కానీ మా మీనాక్షి నటరాజన్ కానీ కట్టుబడి ఉన్నాము. 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అనేటువంటి విషయంలో కట్టుబడి ఉన్నాం. ఇలా కోర్టులో ఇంటరియం స్టే ఇచ్చినప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా వీలైన త్వరగా సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టు ఇచ్చిన స్టే మీద అప్పీల్ చేయాలంటే ఒక నిర్ణయంతో ఉన్నాం. బీసీలకి 42% రిజర్వేషన్ విషయంలో ఎక్కడ రాజీ ఉండదు. 42% రిజర్వేషన్ విషయంలో బీజేపీ పార్టీ ఆపణలో అసలైన ముద్దాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 3 జీవోలు ప్రభుత్వం రాగానే 95 ఏళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కుల సర్వే చేయడం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఆ కుల సర్వే కూడా శాస్త్రీయబద్ధంగా చేసి ఎంపెరికల్ డేటాను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ డేటా ఆధారంగానే ఇవాళ 42% రిజర్వేషన్ ఇచ్చాం.